Hi everyone. ఈరోజు rotate image problem చూద్దాం. You are given an n by n 2D matrix representing an image. Rotate the image by 90 degrees clockwise. You have to rotate the image in place, which means you have to modify the input 2D matrix directly. Do not allocate another 2D matrix and do the rotation. అయితే ఇక్కడ 1 వచ్చేసి ఇక్కడికి వెళ్ళింది, టాప్ లెఫ్ట్ నుంచి టాప్ రైట్కి వెళ్ళింది. ఇంకా అట్లనే టాప్ రైట్లో ఉన్న 3 వచ్చేసి బాటమ్ రైట్కి వెళ్ళింది, సో ఈడికి వెళ్ళింది. ఇంకా బాటమ్ రైట్లో ఉన్న 9 వచ్చేసి బాటమ్ లెఫ్ట్కి వెళ్ళింది, సో ఈడికి వెళ్ళింది. అట్లనే అన్నీ వెళ్ళినాయి అనమాట. సో ఈడ టాప్ లెఫ్ట్ ఉన్నది, టాప్ లెఫ్ట్ టాప్ రైట్కి వెళ్తుంది. సో టాప్ రైట్కి వెళ్ళినప్పుడు మనం ఇది వచ్చేసి టెంపరీలో స్టోర్ చేస్తాం. తర్వాత ఇది 5 అవుతుంది కదా, ఇది 5 అయింది. ఇప్పుడు టెంప్లో మనకు 11 ఉంది, సో 11 ఉంది. ఈ 11 తీసుకొచ్చి మనం ఇందులో పెడతాం. ఇప్పుడు మనకు టెంపరీ వచ్చేసి 16, సో ఈడ 11 అవుతుంది కాబట్టి, సో ఇప్పుడు ఇది వచ్చి 16 మనం ఈడ పెడతాం. సో ఇది 16 అవుతుంది. ఈడ 15 ఉన్నది టెంపరీకి వెళ్తుంది. ఈ టెంపరీలో ఉన్న 15 వచ్చేసి ఈడికి వెళ్తుంది, సో ఇది 15 అవుతుంది. అయితే ఇట్లా టెంపరీ 3 టైమ్స్ యూజ్ చేసుకుంటున్నాం. అట్లా కాకుండా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకుండా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి ఇది దీనిలో పెడతాం. అయితే ఇది 15 అవుతుంది, కానీ ఇందులో ఉన్న 5 అన్నది ఒకటి టెంపర్లో పెడతాం. సో టెంపర్లో ఇది 5 పెడతాం. ఈ 16 వచ్చేసి ఈడ పెట్టేస్తాం. తర్వాత మళ్ళీ బ్యాక్ నుంచి క్లాక్ వైస్ వెళ్తాం. సో ఈ 11 వచ్చేసి ఈడకి వెళ్తాం. ఇప్పుడు ఈడ టెంప్ ఉంది కదా, ఈ టెంపులో ఉన్నది 5 వచ్చేసి ఈడ పెట్టేస్తాం. మొత్తం రొటేట్ అయిపోతుంది అనమాట. అట్లా ఇది వచ్చేసి ఈడ పెడతాం, ఇది వచ్చేసి ఈడ పెడతాం. ఇంకా అట్లనే ఇది వచ్చేసి ఈడ, ఇది వచ్చేసి ఈడ, ఇంకా ఇది వచ్చేసి ఈడ, ఇది వచ్చేసి ఈడ. ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ కాలం, బాటమ్ రో, బాటమ్ లెఫ్ట్ రైట్ మోస్ట్ కాలం అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు మనకు ఇది ఒకటి సబ్ ప్రాబ్లం అవుతుంది. సో సబ్ ప్రాబ్లం ఇప్పుడు ఇది ఎల్ అనుకుంటే ఇది ఆర్ అనుకుంటే మనం L+1 చేస్తాం, R-1 చేస్తాం. సో మనకు బాక్స్ అన్నది డిక్రీజ్ అవుతుంది అనమాట. కానీ సబ్ ప్రాబ్లం కూడా ఇట్లనే ఇంప్లిమెంట్ చేస్తాం. నేను చూపించినట్టు ఎట్లయితే మనం టాప్ లెఫ్ట్ని టాప్ రైట్కి వెళ్తాం, టాప్ రైట్ని బాటమ్ రైట్కి మారుస్తామో అట్లా ఈ సబ్ ప్రాబ్లం అని కూడా చేస్తాం. అయితే ఇది ఆల్మోస్ట్ మనకు n² కాంప్లెక్సిటీ పడుతుంది. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి O(1) ఎందుకంటే మనం ఏం ఎక్స్ట్రా స్పేస్ అరే యూజ్ చేస్తలేం. ఇంకా ఇంతే. ఇంకా ఇప్పుడు కోడ్కి వస్తే ఎల్ ఇంకా ఆర్ వచ్చేసి 0, మ్యాట్రిక్స్ డాట్ లెంత్ -1 ఎందుకంటే 0 అవుతుంది ఇండెక్స్ కాబట్టి, వైల్ L<R అండ్ ఇప్పుడు మనము ప్రతిసారి మనం ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి, సో మనం ఫస్ట్ టాప్ లెఫ్ట్ ఉంటుంది కదా, ఈ టాప్ లెఫ్ట్ నుంచి మనం ప్లస్ వెళ్తాం అనమాట. సో టాప్ అన్నది సేమ్ ఉంటుంది, కానీ లెఫ్ట్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో దీనికి ఒక ఐ అనుకుంటే ఇది ఐ అన్నది 0 to అంటే లెఫ్ట్ నుంచి ఆ రైట్ ప్లేస్లో ఉంటుంది. కానీ మన సబ్ ప్రాబ్లం చేంజ్ కావచ్చు. సో R-L అనుకోవచ్చు. R-L రేంజ్లో ఉంటుంది, 0 to R-L రేంజ్లో ఉంటుంది. అంటే ఇది వచ్చి 4 ఉన్నాయి కదా, 4 అంటే ఇండెక్స్ 3 వరకు ఉన్నాయి. అయితే 3 - 0
వచ్చేసి మనకు 3 అవుతుంది. సో 3 నుంచి 0 వరకు మనం వెళ్తాం. ఇంకా ఇవి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఈ సబ్ ప్రాబ్లం వచ్చేసి మనం ఎట్లా వెళ్తాం, ఇప్పుడు ఆర్ డిక్రీజ్ చేస్తాం, ఎల్ ఇంక్రీజ్ చేస్తాం. అయితే ఈ సబ్ ప్రాబ్లంకి అప్పుడు ఎల్ వచ్చేసి 1, ఆర్ వచ్చేసి 2 అవుతుంది. సో 2 - 1 ఎంత, 1. సో మనకు ఇప్పుడు 0 నుంచి 1 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది. సో అట్లా సబ్ ప్రాబ్లంకి ఇవి అయిపోయిన తర్వాత, సో ఇవి అయిపోయిన తర్వాత మనం ఈ సబ్ ప్రాబ్లంకి ఈ 0, 1 అవుతుంది ఇండెక్స్. సో మనం ఈ వైల్ లూప్లో ఇంకొక లూప్ పెట్టాలి. సో ఇంకో లూప్ వచ్చేసి 0 to r minus ఈచ్ డూ ఈ ఇండెక్స్ వచ్చేసి ఇట్లా అవుతుంది. ఇప్పుడు మనకు టాప్ వచ్చేసి ఎల్ అనుకుంటాం, బాటమ్ వచ్చేసి ఆర్ అనుకుంటాం. సో టాప్ లెఫ్ట్ వచ్చేసి మనకు స్టోర్ చేసుకోవాలి టెంపరీగా. సో మ్యాట్రిక్స్లో టాప్ వచ్చేసి టాపే, లెఫ్ట్ వచ్చేసి లెఫ్ట్లో ఇంక్రీజ్ అవుతుంది. సో లెఫ్ట్ +1 వెళ్తుంది కాబట్టి ప్రతిసారి +1 యాడ్ అవుతుంది కాబట్టి ఈడ ఇది ఈ ఇండెక్స్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ ప్లేస్లో టాప్ లెఫ్ట్ ప్లేస్లో మనం బాటమ్ లెఫ్ట్ పెడతాం. సో మనకు బాటంలో నుంచి మనకు టాప్ లెఫ్ట్ ఇంక్రీజ్ అయింది అనుకో, లెఫ్ట్ ఇంక్రీజ్ అయితే బాటమ్ డిక్రీజ్ అవుతుంది ఈడ. సో బాటమ్ -1 అవుతుంది. సో ఇప్పుడు మనకు మ్యాట్రిక్స్ బాటమ్ -i అవుతుంది. ఇంకా కాలం వచ్చేసి ఇది ఉంటుంది. సో ఇది ఎల్. ఇంకా ఇప్పుడు బాటమ్ లెఫ్ట్ వెళ్ళినాం కదా, ఇప్పుడు బాటమ్ లెఫ్ట్ని టాప్ లెఫ్ట్లో పెట్టినాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది బాటమ్ లెఫ్ట్ని బాటమ్ రైట్ది పెట్టాలన్నమాట. సో బాటమ్ రైట్ అన్న దానిలో రైట్ అన్నది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎట్లయితే లెఫ్ట్ ఇంక్రీజ్ అవుతుందో ఈడ రైట్ డిక్రీజ్ అవుతుంది. సో రైట్ వచ్చేసి మనం బాటమ్ రైట్, సో బాటమ్ ఉంటుంది, రైట్ వచ్చేసి r - i అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనం బాటమ్ రైట్ వచ్చేసి చూసుకుంటే ఇప్పుడు మనకు టాప్ బాటమ్ రైట్లో పెట్టాలి. సో టాప్ రైట్ వచ్చేసి మనకు ఇది టాప్, ఇంకా రైట్. సో ఇప్పుడు టాప్ రైట్లో మనకు ఏది ఇంక్రీజ్ అవుతుంది, టాప్ రైట్లో ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు టాప్ ఇంక్రీజ్ అవుతుంది. సో టాప్ +i r అవుతుంది, ఇది రైట్. ఇప్పుడు టాప్ రైట్ వచ్చేసి మనకు టాప్ లెఫ్ట్ అవుతుంది. తర్వాత మనం ఈ సబ్ ప్రాబ్లం కొరకు మనం l +1 చేయాలి, r -1 చేయాలి, అంతే.